ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇప్పుడే మన అమీర్పేటలో AAA సత్యం థియేటర్లో ప్రీమియర్స్ వేశారు. చూసేసి వచ్చేసాను. సినిమా ఎలా ఉందంటే సింపుల్, క్యూట్, లవ్లీ, ప్యూర్, పర్ఫెక్ట్ పిక్చర్. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను అనిపించింది. అసలు ఈ సినిమాలో బాగోలేదు అని చెప్పడానికి ఏముంది చెప్పండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్స్ యాక్టింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇక్కడ యాక్టర్స్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. మన కిరువీర్ గారు మాత్రమే కాదు, సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. హీరో, హీరోయిన్, హీరో పక్క నుండి ఒక చిన్న పిల్లోడి క్యారెక్టర్, పెళ్లికూతురు, పెళ్లికొడుకు క్యారెక్టర్ వేశారు. వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇక్కడ మీకు ఒకరి గురించి చెప్పాలి. పెళ్లికొడుకు క్యారెక్టర్ ఒక అతను వేశాడు. అతను మాత్రం చాలా బాగా చేశాడు. చాలా న్యాచురల్గా చేశాడు. తనే కాదు, అందరూ కూడా చాలా న్యాచురల్గా చేశాడు. అతనికి మాత్రం చాలా మంచి క్యారెక్టర్ రోల్స్ ఫ్యూచర్లో వస్తాయి. చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు ఒక విలేజ్లో. ఆ విలేజ్లో ఉన్న ఒక అతనికి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సో ఆ మ్యారేజ్కి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఆ ఫోటోగ్రాఫర్ని కాంటాక్ట్ అవుతాడు ఆ అబ్బాయి. సో వాళ్ళు మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా బాగా చేస్తారు. అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఆ చిప్పు పోతుంది. సో ఆ చిప్పు ఎలా పోతుంది అనేది కూడా చాలా ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా, చాలా కామెడీగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ చిప్పు పోవడంతో హీరోకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, హీరో వాటిని ఎలా ఫేస్ చేశాడు, ఏం చేశాడు ఆ తర్వాత అనేది మిగతా స్టోరీ. ఈ స్టోరీ మొత్తాన్ని చాలా ఎంటర్టైనింగ్గా, చాలా కామెడీగా, చాలా ఫన్నీగా, ఫైనల్లీ చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. ఇక్కడ మీకు ఒక చిన్న రిఫరెన్స్ చెప్తాను. ఇది కూడా రాజమౌళి గారు చెప్పారు. ఒక వీడియోలో చూశాను రాజమౌళి గారు ఇలా చెప్పడము. అదేంటంటే, ఒక పిక్సార్ ల్యాంప్ ఉంటుంది కదా, ఆ వీడియో అది, ఆ యానిమేషన్. ఆ ల్యాంపు ఒక దగ్గర నిలబడి ఉంటే ఒక చిన్న బాల్ అనేది దాని దగ్గరికి వస్తుంది. సో ఆ బాల్ని చూసి ఆ ల్యాంపు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, ఎలాగ మూమెంట్స్ ఇస్తుంది అనేది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఒక యానిమేషన్ ఉంటుంది. సో దాని రిఫరెన్స్ చెప్తూ రాజమౌళి గారు ఏం చెప్పారంటే, బేసిక్గా ఒక లైట్లో ఒక ఫేస్ ఉండదు, ఒక కళ్ళు ఉండవు, ఒక నోరు ఉండదు, ఒక ముక్కు ఉండదు. కానీ మనకి దాని ఎక్స్ప్రెషన్స్ అనేవి క్లియర్గా కన్వే అవుతాయి, అర్థమవుతాయి. ఒక బాల్ని ఒక చిన్న పిల్లోడు చూసి దాన్ని ఎంత ఆశ్చర్యంగా చూస్తాడు, ఎలాగ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అనేది మనకు ఆ ల్యాంప్లో వాళ్ళకి చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకి కన్వే చేయగలిగారు అని చెప్తారు. అది ఎలా పాసిబుల్ అయిందంటే, బేసిక్గా మన మైండ్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ప్రీ డిఫైన్డ్ పిక్చర్స్, విజువల్స్ మన దగ్గర స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రీ డిఫైన్డ్ విజువల్స్కి, ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి మనం సింక్ అవుతామో, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ ఫీలింగ్స్ కానివ్వండి మనకి కన్వే అయిపోతాయి. సో అలాగా ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత సింక్ అనిపించింది, అంత రిలేటబుల్గా అనిపించింది. సో మనలో అంటే ఆడియన్స్లో ఉండే ఒక ప్రీ డిఫైన్డ్ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఈ సినిమా పర్ఫెక్ట్గా సింక్ చేసింది. సో ఎప్పుడైతే ఆడియన్స్ అలా సింక్ అవుతారో ఆటోమేటికలీ ఆ సినిమా నచ్చుతుంది, హిట్ అయిపోతుంది. సో ఈ స్టోరీ నాకు ఎలా రిలేటబుల్గా అనిపించిందంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు అరుణ్. బేసికల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు లైటింగ్ పరంగా, కెమెరా పరంగా తను చాలా హెల్ప్ చేశాడు. సో తను కూడా ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటాడు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తూ ఉంటాడు. సో తనని కలిసినప్పుడు, తనతో జర్నీ చేస్తున్నప్పుడు ఇలాగ చిప్పుపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ తను చెప్తూ ఉంటాడు అనమాట. బ్రో, ఇలాగ నేను ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాను, మ్యారేజ్ ఫొటోస్ తీశాను, ఆ చిప్పు పోయింది, కాలిపోయింది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, అరే అలా అయిపోతే వాళ్ళు ఫోటోల కోసం, వీడియోల కోసం కంటిన్యూస్గా ఫోన్స్ చేస్తూ ఉండడం, దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండడం, సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో నాకు ఆ విధంగా చాలా రిలేటబుల్గా అనిపించింది ఈ స్టోరీ. అలాగే తనే కాదు, మీలో ఎవరైనా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసే వాళ్ళు ఉంటే మీకు కూడా ఈ సినిమా చాలా రిలేటెడ్గా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమా థియేటర్స్లో. ఫైనల్లీ ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే, బేసిక్గా మనం ఏదైనా ఒక సినిమా చూసి బయటకు వస్తున్నామంటే మన ఫేస్లో ఒక స్మైల్ ఉండాలి, మన మనసులో ఒక వైబ్ ఉండాలి. నాకైతే ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ స్మైల్, ఆ వైబ్ కంటిన్యూ అయింది. అదే ఫీలింగ్ని కంటిన్యూ చేస్తూ నేను ఈ వీడియో చేశాను. సో మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరే కాదు, మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీకెండ్ మాత్రం. అండ్ అలాగే క్లైమాక్స్లో ఈ సినిమా టైటిల్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాడు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అది గైస్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ రివ్యూ మీకు జెన్యూన్గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.